ఫ్రెండ్స్ ఇయ్యాల మనం మోలేచ్. యాక్చువల్లీ మోలేచ్ అంటే అది ఒక వరల్డ్ ఫేమస్ దెయ్యం. కానీ చెప్పాలంటే అది నాకు దెయ్యం అయి ఉండొచ్చు, మీకు దెయ్యం అయి ఉండొచ్చు. కానీ ఎంతో మందికి అది దెయ్యం కాదు. కొంతమందికి అది దేవుడిలాగా దేవతలాగా కనిపిస్తుంది. ఎందుకంటే మామూలు విషయం, మీ పని అయిందనుకోండి దేవుడు దేవత అంటారు, పనికి రాకపోతే ఆడు దెయ్యమో పోతామో అని అంటాం కదా. ఈ కాన్సెప్ట్ కింద ఎన్నో వేరే దేశం యొక్క మైథాలజీలో ఈ దెయ్యాన్ని ఒక దేవతలాగా, మనకి దెయ్యమేలేండి, ఈ విషయాన్ని ఇలా డిస్కస్ చేసుకున్నారు. దీని గురించి మేము నెట్ లో కూడా చూడొచ్చు. ఇది ఒక హింసాత్మకమైన జీవంట, కాకపోతే ఏదడితే అది ఇచ్చేస్తాడంట. ఎక్కువ కష్టపడేది ఏం లేదు, ఒక 2 డజన్లు అట్టుపళ్ళు, 1 కేజీ మటన్, 1/2 లీటర్ మిల్క్, దీంతో పాటు ఒక మనిషిని కూడా బలివ్వాలి చాలు. ఇంకా అది ఎగురుకుంటా వచ్చేసి మీకు ఏది కావాలంటే అది ఇచ్చేసి అట్టిపళ్ళు తినేసి మిగతా సామాన్లన్నీ సంచికి వేసుకుని వెళ్ళిపోద్ది. మళ్ళీ దాన్ని పిలవాలంటే చేతబడిలో స్పెషల్ కోర్స్ ఏదో తీసుకోవాలి, ఏవో మంత్రాలు ఇట్లాంటివి అసలు ఏం పని లేదు. ఎందుకంటే మిగతా దెయ్యాలు ఆత్మల్లాగా దీనికి చదువు అవ్వలేదు అసలు. అంటే మేము ఇప్పుడు కష్టపడి చేతబడిలో ప్రావీణ్యమైన విద్యలు మంత్రాలు ఇవన్నీ చదువుతూ దాన్ని పిలిచామనుకోండి, ఆ దెయ్యానికి ఏం అర్థం కాదు. అది అప్పుడు అసలు ఎందుకు ఇటు ఇంత కష్టపడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, నాకేమో ఏం అర్థం కావట్లేదు, 2 డజన్లు అట్టిపళ్ళు పెడితే నేను వచ్చేస్తాను కదా అని చెప్పి అది వెయిట్ చేస్తూ ఉంటది. సో మీరు కష్టపడద్దు. అయితే ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, మీకేమైనా ఇంట్రెస్తున్నానా దెయ్యాన్ని పిలవమని అంటే అదేం కాదు. ఏదో అట్టిపళ్ళు పెట్టగానే వాటికి కక్కుతుపడి వచ్చేసింది కదా అని చెప్పి మంచి దెయ్యం అనుకోవద్దు. దానికి గొంతెమ్మ కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ సినిమాలో అయితే అది ఉంటది కానీ ఉండి ఉండనట్టు వచ్చి అన్నట్టు కనిపిస్తూ ఉంటది. సినిమా అంతా దానికోసం అవుతుంటది. మళ్ళీ ఓకే, మూవీ మాత్రం చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది. ముందే చెప్పేస్తాను, శ్రద్ధ భక్తులతో నీట్ గా వినండి. స్టార్ట్ అవగానే డైరెక్ట్ గా నెదర్లాండ్స్ కి వెళ్ళిపోతాం. ఇన్స్టాలో చూసుంటది, నెదర్లాండ్స్ చూడడానికి చాలా బాగుంటది. ఈ సినిమాలో ఇప్పుడు చాలా చండాలంగా చూపిస్తాడు. నెదర్లాండ్ లోని ఒక విలేజ్ అన్నమాట ఇది. ఈ విలేజ్ మొత్తం ఎండిపోయిన చెట్లతో, నీటి గుంటలతో, పిచ్చి ఆకులతో నిండిపోయి ఉంటది. అయితే అది మిడ్ నైట్ టైం. ఈ మిడ్ నైట్ అప్పుడు ఒక ఇల్లు చూస్తాం. ఆ ఇంట్లో అయితే ఆ రోజు నైట్ ఏదో తేడాగా అవుతుంది. తేడా సౌండ్ వస్తాయి కానీ ఆ తేడా ఏంటో మనకు కనిపించదు. అయితే అప్పుడే ఒక బుడ్డ పిల్ల ఆ ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్ లో కూర్చొని ఆడుకుంటుంది. ఇప్పుడైతే భయంకరమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి పై ఫ్లోర్ నుంచి. కరెక్ట్ గా పై ఫ్లోర్ నుంచి కాసేపటికి రక్తం అలా కారుతా కిందకు వస్తుంటది. పాపం ఆ పాప భయపడిపోయింది. కట్ చేస్తే 30 ఏళ్ళు అయ్యాక ప్యాట్రిక్ అని చెప్పి అక్కాయిని చూస్తాం. అక్కాయే మెయిన్ లీడు. ఈ అక్కాయి వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటాడు. తనకి హేనా అని చెప్పి ఒక చిన్న పాప కూతురు కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే వాళ్ళ మమ్మీ పాపతో పాటు ఈ ఊళ్ళోనే ఉంటుంది. ఈవిడ ఒక మ్యూజిక్ టీచర్. ఇదే ఊళ్ళో ఒక పెద్ద స్కూల్లో మ్యూజిక్ టీచర్ లా పనిచేస్తుంది. ప్రజెంట్ అయితే తన ఫ్రెండ్ తో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి వచ్చి ఉంటుంది. ఫ్రెండ్ అంటే ఫ్రెండే, ఇంకా క్వాలిటీ టైం అంటే క్వాలిటీ టైం అంతే. మధ్యలో ఎక్స్ట్రా చేయకూడదు. ఎక్స్ట్రా అంటే పెళ్లి ప్రేమ అవి ప్రజెంట్ ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడే మనం పెద్ద అక్కాయి వాళ్ళ మమ్మీని చూస్తాం. ఈవిడనేమో ఎలస్కా. ఈవిడ అక్కాయి వాళ్ళ కూతురుతో పాటు బండి నడుపుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. అక్కాయి ఫోన్ చేసి తిడుతూ ఉంటది, నీకు బండి నడపొద్దని ఎన్నిసార్లు చెప్పాను అని వాళ్ళ మమ్మీని తిడుతుంది. ఎందుకంటే ఈవిడ మెంటల్ కండిషన్ కొంచెం బాలేదంట, అందుకే బండి నడపొద్దని చెప్తుంటుంది. ఇలా ఎందుకు ఏమైందంటే కొన్నేళ్ల క్రితం ఎవడో వీళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఈవిడ కళ్ళ ముందే, అదే అక్కాయి వాళ్ళ మమ్మీ కళ్ళ ముందే ఈవిడ అత్తని ఎవరో చంపేసి వెళ్ళిపోయేది. అదంతా ఈవిడ కళ్ళ ముందే అయింది. అది చూసి డిస్టర్బ్ అయిపోయింది. దాంతో పాటు అక్కాయి వాళ్ళ డాడీ ఉన్నాడు, ఇతను కూడా బాగా డిస్టర్బ్ అయిపోయాడు. అక్కాయి అయితే ఇప్పుడు ఫ్రెండ్ తో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయిపోయాక ఇంటికి వచ్చేస్తూ ఉంటది. అప్పుడే తనకి అక్కడ కొంచెం దూరంలో ఎవడో హోమ్లెస్ వ్యక్తి కనిపిస్తాడు. అక్కాయి చాలా డౌట్ వచ్చింది, న్యూయార్క్ కాదు కదా హోమ్లెస్ వ్యక్తి ఇక్కడ ఉండటం ఏంటి అని. దీని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాక వంట అది అయిపోయాక వాళ్ళ మమ్మీ వాళ్ళ పప్పాకి ఈ సూప్ మీ డాడీకి ఇచ్చేయని చెప్పి అంటుంది. అది వాళ్ళ డాడీకి ఇవ్వడానికి కిందకు వస్తే కింద పోలీసులు వచ్చి ఉంటది. వాళ్ళకేవో డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి వచ్చి వెళ్ళిపోయి ఉంటది. వెళ్ళిపోయాక అక్కాయి అడిగింది, డాడీ మీరు 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు కదా, పోలీసులు నీ దగ్గర డౌట్ల కోసం అడగడానికి రావడం ఏంటి అంటే వీళ్ళ డాడీ చెప్తాడు, ఊళ్ళో ఎవరో హోమ్లెస్ వ్యక్తి తెగ తిరుగుతున్నాడంట. ఓకే, ఊరంతా పిచ్చి చెట్లతో నిండిపోయింది, తిరిగితే తిరిగాడు, కానీ వాడు ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ గుంటలు తవ్వుతా ఉన్నాడంట. సో వాడు ఏమన్నా కనిపించాడా అని అడగడానికి వచ్చాడు. కనిపించలేనప్పటికి వెళ్ళిపోయాడు. అక్క ఏమో నేను చూసాను వాడిని, ఊరంతా తిరిగి నన్ను అడగకుండా నిన్ను అడిగి వెళ్ళిపోయాడు పోలీసులు అని అంటే వాళ్ళ డాడీ పర్లేదు వాళ్ళు కనిపెట్టుకుంటారు అని అంటాడు. ఇప్పుడే మనం ఆ హోమ్లెస్ మ్యాన్ చూస్తాం. చూస్తే వాళ్ళు కూడా చెప్పారు ఊరంతా గుంతలు తవ్వుతున్నాడని. ఈవిడ ఆల్రెడీ ఇక్కడ ఇంకో గుంత తవ్వుతున్నాడు. ఆ మిడ్ నైట్ టైం అలా తవ్వుతూ ఉంటే వీడికి ఏదో వినిపిస్తుంది. ఏంటా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఏదో కనిపించింది. వీడికైతే పాపం వాడికి ఏం కనిపించిందో తెలియదు. ఆ కనిపించిందని షాక్ గా చచ్చిపోయాడు. నెక్స్ట్ రోజు పోలీసులందరూ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అయితే పోలీసులతో పాటు చాలా మంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పురాతన సామాన్లు తవ్వి తీస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి ఉంటారు అనమాట. దీంతో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా వచ్చి ఉంటుంది. ఇలా ఎందుకు వచ్చాయంటే వీళ్ళకి ఈ మధ్య ఒక శవం కనిపించింది. అబ్బా మిడ్ నైట్ కళ్ళు తేలేసి ఏదో చూసి దడుచుకొని చచ్చిపోయాడు. ఆడి శవం కాదు, ఇంకొక శవం దొరుకుంటది. అది ఒక అమ్మాయి శవం. కాకపోతే అది ఇప్పుడు శవం కాదు, ఎన్నో ఏళ్ల క్రితందని అర్థం అవుతుంది. వాళ్ళు అదే ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చి ఉంటారు. వచ్చి చూస్తే అది చాలా ఏళ్ల క్రితందే, కానీ శ్మశానంలో ఎక్కడ దొరకలేదు.
ఊరి మధ్యలో దొరికింది. దాంతో పాటు ఆవిడ గొంతుందిగా, గొంతు కోసి చంపేశారు. కాకపోతే ఎవడన్నా అడ్డంగా కోసి చంపేస్తారు, కానీ ఈవిడ గొంతుని ఎవరో నిలువుగా కోసి చంపేశారు. బేసిక్ గా ఇందాక ఒకడు దడుచుకొని చచ్చాడు కదా, వాడు తవ్విన ఒక గుంటలోనే నిలువుగా గొంతు కోసేసి చంపేసిన ఈ శవం దొరికింది. అయితే అప్పుడే అక్కాయికి నైట్ టైం సడన్ గా ఏదో మెరుపు కళ, అదే పీడకలు వచ్చి సడన్ గా లెగుస్తుంది. లెగి చూస్తే పాపం వాళ్ళ మమ్మీకి ఫిట్స్ టైప్ లేదో వస్తుంది, హెల్త్ కండిషన్ బాగాలేదంట. అప్పుడే వీళ్ళ కూతురు కూడా లేచి నాకు కూడా మెరుపు కళ వచ్చిందని చెప్తుంది. ఇప్పుడు పడుకుని పెట్టేశాక కిటికీలను చూస్తే వాళ్ళ ఇంటి బయట ఎవడో ఒకడు అలా నుంచొని చూస్తూ ఉంటాడు లోపలికి. వాడెవడో ఎవరికి తెలియదు, కానీ వీటిలో సరిగ్గా కిటికీ క్లోజ్ చేసి ఉంది. తెలిసి అయితే చూడగా ఆ టైంలో మళ్ళీ మామూలు కూడా కాదే, మొత్తం ముళ్ళకంపలులా ఉంది. అక్కయ్య వాళ్ళ డాడీ కూడా చూసి భయపడిపోయి చూస్తా ఉంటాడు. కాసేపటికి మళ్ళీ మాయమైపోతాడులేండి. ఇంకా నెక్స్ట్ రోజు అక్కయ్య వాళ్ళ డాడీ కోపం వచ్చి ఈ ఆర్కియాలజీ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు కదా, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీ టీమ్ లో ఎవరో మిడ్ నైట్ మా ఇంటికి వచ్చి మా కొంప చుట్టూ పడి తిరుగుతున్నది, ఇలా గాని మళ్ళీ ఇంకొకసారి అయినా అయ్యింది అనుకోండి, ఈసారి నేను మిడ్ నైట్ వచ్చి మీ కొంపల చుట్టూ తిరుగుతా, ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అని చెప్తాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అసలు ఏం అర్థం కావట్లా. అంటే ఏం జరుగుంటది, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని కాదు, అసలు ఏం మాట్లాడింది అతను తెలియట్లేదు. ఎందుకంటే అతను మాట్లాడుతున్న జర్మన్ లాంగ్వేజ్, వీళ్ళందరికీ ఎవరికి జర్మన్ రాదు, వీళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళంట, అందుకే అర్థం కాదు. అప్పుడే టీం మొత్తానికి హెడ్ ఎడ్విన్, ఈ ఎడ్విన్ వచ్చి ఏమైందని ఇంగ్లీష్ లో అడుగుతాడు. అక్కాయికి ఇంగ్లీష్ రావడం వల్ల వీళ్ళ డాడీ చెప్పిన మొత్తం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఎడ్విన్ మామూలుగా చాలా మంచోడు. ఇతను చెప్తాడు, నేను నిజంగా చెప్తున్నానండి, అంత బోధ మట్టుండి దాని మీద టెంట్లు వేసుకుని బతుకుతున్నాం ఇక్కడ మేము, అయినా సరే అందరం ఆ లోపలే కూర్చున్నాం కానీ ఎవడింటికి వెళ్ళలేదు, మాకు దీనికి సంబంధం లేదు అంటాడు. అయితే నెక్స్ట్ రోజు వాళ్ళ మమ్మీ హెల్త్ కండిషన్ బాగుండట్లే అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్తుంది అక్కాయి. డాక్టర్ ఏమో హాస్పిటల్లో ఉన్న ప్రతి టెస్ట్ మీ అమ్మ మీద చేసేసాను నేను, మీ బాడీలో అసలు చిన్న ప్రాబ్లం కూడా ఏం లేదు, నా జీవితం లేను చిన్న ప్రాబ్లం కూడా లేని ఒక మనిషిని ఎప్పుడు చూడలేదు, మీకున్న ప్రాబ్లం వల్ల మెంటలీ ప్రాబ్లం, సో మీకు థెరపీ అవసరం, సో మనం స్టార్ట్ చేసేద్దామా అంటే ఈవిడేమో అసలు ఏం చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేస్తుంది. అయితే అదే రోజు నైట్ అక్కాయి మన ఎడ్విన్ గడుల్లా పురావస్తు పరిశోధన శాఖ అధ్యక్షుడు వీడిని ఓ పబ్ లో కలుస్తుంది. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఫ్రెండ్స్ అయిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కాయి అప్పుడే వీడితో చెప్పిద్ది, మా ఫ్యామిలీ మీద ఏదో శాపం ఉన్నట్టుంది, ఎవరికి ఆ శాపం గురించి చెప్పినా నమ్మి సావడం, నేను పెద్దగా నమ్మను అనుకోండి, కానీ అప్పుడప్పుడు డౌట్ వస్తుంటది అని చెప్పి అలా మాట్లాడుకుని ఫ్రెండ్స్ అయిపోయి నెక్స్ట్ ఎవడింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటికెళ్ళి చూస్తే అక్కాయి వాళ్ళ డాడీ ఇంటి బయటే కూర్చొని నైట్ అంతా కాపలా కాస్తాను నేను అని అంటాడు. వాళ్ళు ఇంటి లోపలికి ఎవడో రాకుండా, నిన్న నైటే ఒకడు వచ్చాడు కదా, సో ఎవడో రాకుండా కాపలా. అక్క ఇంటి లోపలికి వచ్చి చూస్తే ఆల్రెడీ వాడు ఎవడో ఇంటి లోపలికి వచ్చేసి ఉన్నాడు. ఎప్పుడు పాపం వీడికి ముందే తెలిసినట్టుంది, వీళ్ళ డాడీ ఖచ్చితంగా బయట కాపలా కూర్చుంటాడని కుర్చీ వేసుకొని. సో కుర్చీ తీసుకుని బయటికి వెళ్ళక ముందే వాడు లోపలికి వచ్చేసాడు. అయితే వచ్చినాడు ఎవడో, వాడు మాత్రం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. ఇంకా ఖచ్చితంగా అర్థమైపోయింది పురావస్తు శాఖ టీం మెంబర్ అయి ఉంటాడు ఈడని. అక్క వాడిని చూసి భయపడిపోతూ ఉంటే వాడేమో అక్కడ పక్కనే పాల గ్లాస్ లో పాలేసుకొని ఉంటాడు. నన్ను క్షమించు నేను ఇలా చేస్తున్నందుకు అని అంటాడు. అక్క ఏమో అయ్యో ప్రాబ్లం ఏం లేదండి, ఇంట్లో చాలా పాలు ఉన్నాయి, పాలు తాగేసి వెళ్ళిపోండి అని అంటే ఈడేమో తొక్కలో పాలు కోసం కాదు, పక్కనే కత్తి కూడా ఉంది చూడు, నేను ఇలా చెయ్యక తప్పట్లేదు నాకు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. వాయిస్ చాలా వింతగా ఉంటది. అక్క ఏమో వెంటనే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్పి, మమ్మీ అతను ఏదో పనిలో వచ్చాడు, పాపం చాలా బాధపడుతున్నాడు ఆ పని చేయడానికి, మనం పైకి వెళ్ళిపోదాం పదా అని వాళ్ళ మమ్మీని తీసుకుని పైకి వెళ్ళిపోతూ ఉంటది. అప్పుడు వీడు ఆ కత్తి తీసుకొని, నేను కత్తితో కూరగాయలు కోయడానికి రాలేదు, నిన్ను కోసేయడానికి వచ్చానని చెప్పి వాళ్ళ మమ్మీని పట్టుకొని లాగేసి కత్తితో చంపేయడానికి ట్రై చేస్తుంటాడు. అక్క అడ్డం పడిద్ది, వాడు ఒక్క తన్ను తంతాడు, అక్కని కూడా దూరంగా దోసేస్తాడు. ఇంకా వాళ్ళ మమ్మీని చంపేసాడు. ఆయనకి వాళ్ళ డాడీ వెనక నుంచి వచ్చి సుత్తి తీసుకొని నెత్తి మీద ఒకటి వేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అది చూసి బెదిరిపోయి ఉంటది. అసలే ఫస్ట్ నుంచే వీళ్ళ ఫ్యామిలీ అంటే ఊరి మొత్తం బెదిరిపోయి భయపడతా ఉంటారు, వీళ్ళ ఇంట్లో ఏదేదో అవుతుంటాయని. ఇంకో పక్క పాపం వీళ్ళ ఇంట్లో ఇట్లాంటి ఫీట్లన్నీ అవుతున్నాయి. ఇంకా వీళ్ళ మమ్మీ సిచ్యువేషన్ ఏమవుతుందో ఎవరికి తెలియదు. పోలీసులు కూడా అంతా వచ్చేసి ఉంటారులేండి. ఎవడైతే నెత్తి మీద సుత్తితో కొట్టించుకోలా వాడు సావలేదు, దెబ్బ తగిలింది అంతే. అందుకే వెంటనే వాడిని హాస్పిటల్కి ఎత్తకపోతారు. పోలీసులు జరిగిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటారు. ఈ విషయం అడ్వెంట్ గాడికి కూడా తెలిసింది. వెంటనే వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. నైట్ టైం కాదులేండి, నైట్ టైం వస్తే వీళ్ళ ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్లకి వీళ్ళ డాడీ దేవుడు వచ్చిన ఆ టైం లోపలికి రానిడు. పగల టైంలోనే వచ్చి వాడు అసలు అలాంటి వాడని అనుకోలేడండి, చాలా మంచోడు, నా జీవితంలో అంత హ్యాపీగా మంచిగా ఉండే పర్సన్ నేను చూడలేదు. ఇక్కడికి వచ్చాక ఏమైందో తెలియదు, మాకు చెప్పకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ తవ్వుతూ ఉన్నాడు, ఇప్పుడేమో ఇలా అయిందని అంటాడు. ఇంకో పక్క వీళ్ళ డాడీని చూస్తే ఫుల్ గా భయపడిపోయి ఉన్నాడు. నాకు తెలిసి అది మళ్ళీ వచ్చిందేమో అని అంటాడు. అక్క వాళ్ళ మమ్మీ అయితే ఎన్ని సోది కథలు, నిజంగా అట్లాంటివి ఏమవ్వవు అని చెప్పి అంటారు. బేసిక్ గా అంకులు ఒక పాత కథ విషయం మీద భయపడుతూ ఉంటాడు. ఓ డిఫరెంట్ కథలేండి కాసేపు అయితే చూపిస్తాడు. దీని తర్వాత అక్కయ్య వీడిని గదిలోకి తీసుకుని వెళ్ళిపోయి తలుపులు వేసేసి గొక్క పెట్టి ఏడుస్తూ ఉంటది. ఏంటి నాకు అసలు ఏంటి ఇదంతా, నాకు ఏం జరుగుతుందో తెలియట్లా, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటో అర్థం కావట్లా అని భయపడుతూ బాధపడుతూ ఉంటే ఇటు ఓదార్చి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడే సాయంత్రం వాళ్ళ మమ్మీ కళ్ళు తిరిగి పడిపోద్ది. వెంటనే వాళ్ళ మమ్మీని పెద్ద ఆసుపత్రికి ఎత్తపోతారు. హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ ఉన్న టెస్టులు అన్ని చేసి డాక్టర్ అసలు నీకు ఒక్క జబ్బు కూడా లేదు,
నేను ప్రపంచంలో ఎంతో మందిని చూశాను, కానీ ఒక్క జబ్బు కూడా లేని వ్యక్తిని ఇదే ఫస్ట్ టైం చూడడం. నీకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్ ఇస్తాను అంటాడు. ఈవిడేమో వీక్లీ వన్స్ ఇదే మాట వెంటాను నేను, నాకేం అవసరం లేదని చెప్పి వెళ్ళిపోద్ది. అయితే అదే హాస్పిటల్లో అక్క ఈ ఎడ్విన్ గడు వల్ల ఎడ్విన్ ని వాళ్ళ టీం మొత్తాన్ని చూసిద్ది. నిజానికి నిన్న నైట్ మిల్క్ బాయ్ వచ్చిల్లా, మిల్క్ తాగేసి కత్తి తీసుకుని కత్తితో పొడవడానికి వచ్చాడుగా. ఎంత కాదన్నా వీళ్ళ ఫ్రెండే కదా, వాడిని చూడడానికి వచ్చి ఉంటారు. అక్కయ్య కూడా చూసిద్ది. అయితే అక్కడ అతని ఫ్యామిలీ కూడా వచ్చి ఉంటారు. మిల్క్ బాయ్ వాళ్ళ కొడుకు ఒకడు ఉంటాడు, వాడు అక్కయ్యని అలాగే చూస్తూ ఉంటాడు. అక్కయ్య వెళ్ళిపోతూ ఉంటే వీడు వెనకాలే ఫాలో అవుతుంటాడు. ఇద్దరు అలా లిఫ్ట్ లోకి వెళ్ళిపోతారు. లిఫ్ట్ లోకి వెళ్ళాక అక్కయ్య కూడా హ్యాండ్ షేక్ ఇస్తున్నట్టు చెయ్యి ముందుకు పెడతాడు. ఏముంది పిల్లోడే కదా అని చెప్పి హ్యాండ్ షేక్ ఇస్తుంది. ఒక్కసారిగా ఇప్పుడు కరెంటు పోయిద్ది. కరెంటు పోయి తన వీప్ వెనకాల ఎదురుగా ఉన్న అద్దం దాంట్లో వీప్ వెనకాల ఏదో ఉందన్నట్టు కనిపిస్తుంది. అక్కడ ఉన్న పిల్లోడు కూడా భయపడిపోయి అక్కడే పడిపోతాడు. ఎవడన్నా చూసాడంటే అక్కయ్య ఏదో చేసింది అనుకుంటారు ఖచ్చితంగా. అసలు వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అలాంటిది. ఇంకో పక్క వీళ్ళ డాడీ వీళ్ళ మమ్మీని ఏదో చేయడానికి ట్రై చేశాడు కదా నైట్ టైం చంపడానికి. సో అక్కయ్య వెంటనే అక్కడి నుంచి వచ్చేసిద్ది. అయితే ఆ లిఫ్ట్ లో బుడ్డ పిల్లడు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడు రొమేనియన్ లాంగ్వేజ్ లో ఏదో విషయం మాటికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఈడని చెప్పి గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తే దానికి అర్థం షీ నెవర్ డైడ్. అసలు ఆవిడ ఎప్పుడు చచ్చిపోలేదంట. ఎవడో అంటే నాకేం తెలుసు. అదైతే చూసి అక్కయ్య ముందు భయపడిపోద్ది. అంటే తనకి ఏదో తెలుసు, మనకు మాత్రం చెప్పి సావదు. అయితే ఇప్పుడు వెళ్ళి ఎడ్విన్ గారిని కలిస్తే ఎడ్విన్ గారిని నీకో సీక్రెట్ చెప్తా ఇనని చెప్పి మళ్ళీ మాకు ఇంకొక 2 శవాలు దొరికాయి. ఆ శవాలు కూడా అమ్మాయి శవాలే. ఎగ్జాక్ట్ గా గొంతు అడ్డంగా కాకుండా నిలువుగా కోసి చంపేశారు. అది కూడా శవాలు ఇప్పటి శవాలు కాదు, ఎప్పుడెప్పుడో శవాలు అని చెప్పేటప్పటికి అక్కయ్య అవునా పద నేను ముసలోడి దగ్గరికి ఎత్తపోతాను, వాడికి ఇట్లాంటి మ్యాటర్లు చాలా తెలుసు పద అని తీసుకెళ్లి ఆ ఊరు అతనే ఇంకొక అతని దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అతను తన కథ చెప్తాడు. ఆ కథ ఏంటంటే వీళ్ళ కొడుకు కూడా చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. అడ్డం నిలువ ఏం లేదు. ఆ హోమ్లెస్ మ్యాన్ వల్ల అతను చచ్చిపోయాడు కదా, మిడ్ నైట్ ఏదో చూసి దడుచుకొని సేమ్ అలాగే ఏదో చూసి దడుచుకొని చచ్చిపోయాడంట వీళ్ళ కొడుకు కూడా ఊళ్ళో గుంతలు తవ్వే ప్రోగ్రామే చేసేవాడు. అవుతా ఉండేవాడు. ఎప్పుడు కదిలిచ్చిన డాడీ అది మళ్ళీ వచ్చింది, డాడీ దాన్ని లేపేయాలి, డాడీ అది వెనకే ఉంది, ఇదే గోల. అయితే ఎడ్విన్ ఏమో ఏంది అసలు ఈ గోల ఏంది, ఇది ఎవడాడు ఏంటది, ఆ కథ ఏంటి చెప్పి సావండదా ఎవడన్నా అని అంటే ఇతను అయ్యో అదే ఎవరికి చెప్పకూడదు, చాలా పురాతనమైన కథ అది, అవన్నీ తెలుసుకోకూడదు నువ్వు అని అంటాడు. ఎడ్విన్ ఏమో గుండు పగల కొడతాను, ఏదో ఒకటి చెప్పేసేస్తే కదా నాకు కూడా తెలిసేది, ఇక్కడికి ఎందుకు పిలిచేది, నేనేమన్నా సవాల్ తవ్వడానికి కాంట్రాక్ట్ తీసుకొని వచ్చానా మీ ఊరికి, ఏమవుతుందో తెలుసుకోవాలి చెప్పండి అంటే ముసలాయన నేను ఎక్కువ చెప్పను గానీ హెలెన్స్ విస్పర్ అని చెప్పి ఒక కథ బాగా ఫేమస్ ఇక్కడ. అందులో ఒక ముసలావిడ అందరిని హిప్నటైజ్ చేస్తూ ఉంటది. అంతే అయిపోయింది. ఎంతకు మించి నేను కథ చెప్పనయ్యా, నువ్వు అప్పుడే ఎక్కువ తెలుసుకోకూడదు, ఇదిగో నా విజిటింగ్ కార్డు నువ్వు ఉంచుకో, నీకు ఇంకా ఏ హెల్ప్ కావాలని నన్ను అడుగు, కథ మాత్రం నేను నీకు చెప్పానంటే చెప్పను అంటాడు. దాని తర్వాత ఈడు ఇంకా అక్కయ్య కాల్ వేసుకొని పోతూ ఉంటాడు. అక్క ఇప్పుడు ఎడ్విన్ ని నువ్వు ఇప్పుడు ఆ శవాలు ఉన్నాయి కదా దాని గురించి నాకు డీటెయిల్స్ చెప్పు ఇంకా చెప్పు అంటే ఎడ్విన్ ఏమో బొక్కలో సోది కదా ఒకటి చెప్పమంటే చెప్పదు కానీ నా ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ అన్ని నీకు చెప్పేయాలా, అంత పెద్ద బొగడా కాడలా కనిపిస్తున్నాను నీకు, నానేమి ఎడ్విన్ ఎడ్డిగాడు కాదు, చిన్న కథే కదా చెప్పి సావచ్చు కదా, నువ్వు చెప్పేదాకా ఆ శవాలు డీటెయిల్స్ గురించి కూడా నీకు చెప్పను అంటే అక్కయ్య కోపం వచ్చి మన ఇద్దరం ఇంకా నేను ఫ్రెండ్స్ అనుకున్నాం, లాస్ట్ కి మనం ఫ్రెండ్స్ కదని తెలిసిపోయిందిగా, ఓకే నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పి కారు దిగేసి ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఎడ్డిగాడేమో వెనకాలే పోతూ ఉంటాడు. మిడ్ నైట్ టైంలో ఎందుకు నువ్వు బయట దిగడం, అసలే మీద మామూలు కూడా దెయ్యాలకు పంపలా ఉంది, తొక్కలో కథ అడిగా అని చెప్పి ఇలా అడుగుతున్నావా, చెప్పేస్తానులే అని అంటే ఈవిడేమో నేను తొక్కలో కథ కోసం దిగా అనుకుంటున్నావా, ఆల్రెడీ మనం ఫ్రెండ్స్ అయ్యి చాలా టైం అయిపోయింది, ఫ్రెండ్స్ అయ్యాక మనం ఇప్పటిదాకా క్వాలిటీ టైం స్పెండ్ చేయలేదని చెప్పి అక్కడే పొలంలోనే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిపోతుంది. ఆ పనికి మాలోడు ఆ దెయ్యం ఎప్పుడు వస్తాడో ఎంతసేపు చూడాలో తెలియట్లేదు. ఇప్పుడు ఆ కరిక్యులర్ యాక్టివిటీస్ అయిపోయాక ఇటు క్యాంప్ సైడ్ కి వెళ్ళిపోతే ఆ క్యాంప్ లో వాళ్ళు ఇంకో 4-5 సేవలు దొరికాయి సార్, ఎన్ని ఇప్పటివి కూడా కాదు ఎన్నో ఏళ్ల క్రితం 40, 50, 60, 70 ఎన్నెన్నో పాతేళ్లవంట, సేమ్ టు సేమ్ నో అడ్డం గొంతు నిలువుగా లేపేశారు అందరూ లేడీస్. అయితే ఆ రోజు నైట్ అక్కయ్య వాళ్ళ డాడీ వాళ్ళ కొంప చుట్టూ చెట్లకి అన్నిటికీ సీసీటీవీ కెమెరాలు పెట్టేసి ఉంటాడు, ఎవడన్నా లోపలికి వస్తే లేపబడేస్తానని చెప్పి. అయితే పొద్దున్నే లేచి వాళ్ళు ఆ నైట్ టైం సీసీటీవీ కెమెరాలో ఏం రికార్డ్ అయ్యో అని చూస్తే చాలా రికార్డ్ అయింది కానీ ఏం కనిపించలేదంట. ఓకే సోదంతా ఆపేసి మెయిన్ పాయింట్ లోకి వచ్చేస్తే ఇప్పుడు ఆ ఊళ్ళో అంటే ఆ ఊళ్ళో ఉన్న స్కూల్లో ఒక ప్లే ఒక డ్రామా ఏదో నాటకం అవ్వబోతుంది. అదేదో నాటకం కాదు, మన ఎడ్విన్ గాడు నానా సంకలం లాగుతూ ఊళ్ళో ప్రతి ఒక్కడు కాళ్ళ మీద పడి బతిమలాడుకుంటా ఉన్నాడు కదా, ఒక కథ చెప్పండి ప్లీజ్ కథ చెప్పండి అని, ఆ కథ అంతా వీళ్ళు డ్రామా కింద చేసి స్కూల్లో పర్ఫార్మ్ చేయబోతున్నాడంట. వాడు మొత్తుకున్నాడు గొక్క పెట్టి ఏడుస్తున్నాడు కథ చెప్పండి అని, ఆ కథ చెప్పకూడదు అని చెప్పి పిల్లల చేత డ్రామా వేసి మీద చూపిస్తున్నారు. ఇంకో పక్క మన ఎడ్విన్ గారు కూడా తట్టుకోలేక ఆ కథకు సంబంధించిన రకరకాల రీసెర్చ్ డాక్యుమెంట్ లో సెర్చింగ్ చేసి కథ ఏంటో తెలుసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనం ఆ కథ నాటకాలు చూస్తా ఉంటాం. ఏంటంటే ఎన్నో 100 ఏళ్ల క్రితం బాగా బలిసిన ఓ జమీందారు ఉండేవాడు. ఆ జమీందారుకి ఒక అందమైన పిల్ల ఉంది. అయినా సరే ఆ జమీందారు గారికి పని మనిషి అంటేనే ఇష్టం. కథలన్నీ ఇదే దరిద్రంతో స్టార్ట్ అవుతుంది. అదేందో వాడు రోజు మాటికి చాటుగా పని మనిషిని చూడడం, పని మనిషిని గెలకడం ఇదే పనిలో ఉండేవాడు. నెమ్మదిగా పని మనిషి కూడా వాడికి పడిపోయింది. చాలా డేస్ అయ్యాక పని మనిషి ప్రెగ్నెంట్ అయిపోయింది. ఈ
విషయం జమీందారు గారి వైఫ్ కి తెలిసిపోయింది. ఆ వైఫ్ కి ఇంకా పిచ్చ కోపం వచ్చేసి కోపంతో పని మనిషిని తీసుకుపోయి జైల్లో పడేసింది. దాని తర్వాత చంపేయించడానికి. జమీందారు గారి ముక్కు పగలగొట్టకుండా వీళ్ళ మీద పడి వస్తారు ఎందుకు అర్థం కాదు. సర్లేండి ఈవిడైతే జైల్లో పడేశారు కదా. పని మనిషి ఇంకా రేయం పగళ్ళు అలా కూర్చొని దేవుడికి ప్రార్థనలు అలా చేస్తూనే ఉంది. ఒక రోజు సడన్ గా ప్రార్థనలన్నీ విని ఎవడో వస్తాడు. ఆ పని మనిషి వచ్చిన వాళ్ళని చూసి ఎవరు నువ్వు ఇలా ఉన్నావేంటి, ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతుంది. నిజానికి వచ్చింది ఒక పురాతనమైన సినిమా స్టార్టింగ్ లో చెప్పిలా దెయ్యం. మన దెయ్యమే. ఆ దెయ్యం వచ్చింది. ఆ దెయ్యం రాగానే ఇవిడ అడిగింది ఎవరమ్మా నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు, ఏం కావాలి నీకు అని. ఆ దెయ్యమేమో అదే అంటే నువ్వే కదా పిలిచావు, వచ్చాక మళ్ళీ ఎందుకు వచ్చావని అంటావేంటి అని అంటది. ఈవిడేమో నేనే నిన్ను పిలవలేదు, నేను దేవుడిని పిలిచాను అంటుంది. ఈడేమో నేను దేవుడిని కాకపోతే నీ సెల్ అంతా క్లీన్ చేసుకోవడానికి వచ్చా అనుకుంటున్నావేంది, నేనే దేవుడిని. పని మనిషి ఏమో ఎందుకు నీ వాన్ చూస్తే నాకు తేడాగా ఉంది అబ్బాయి అని అంటుంది. ఆ దెయ్యమేమో మూసుకొని అసలు ఏం కావాలో చెప్పు, అవమానించడం కాదు, పిలిచావు కదా ఏదో కోరిక ఏడి సచ్చి ఉంటది కదా అడిగి సావు, తీర్చి పెడతాను అని అంటే ఈ పని మనిషి ఏమో ఓకే నేను జీవితాంతం బతిగా ఉండాలి, నా జీవితం అంతా హ్యాపీగా జమీందారుతో పాటు ఎంజాయ్ చేయాలి అంతే చాలు అంటే ఆ దెయ్యమేమో ఓసి అంతే కదా, ఆ జమీందారు ఉన్నన్ని రోజులు కూడా కాదు, ఆ జమీందారు చచ్చిపోయాక కూడా భూమి ఉన్నన్ని రోజులు నువ్వు బతికే ఉంటావు, నీకు అసలు చావే లేకుండా చేస్తాను అంటే ఈవిడేమో నువ్వేం దేవుడు, అసలు ఒరిజినల్ గా దేవుడు అయితే అమరత్వం కావాలి అని కోరుకుంటే అది తప్ప ఇంకేమన్నా అడుగు అని చెప్పి అంటారు వాళ్ళు. నువ్వేమో అమరత్వం తప్ప ఇంకోటి ఇవ్వని అంటున్నావు, ఏం స్కూల్ చదువుకున్నావు నాకు అవన్నీ వద్దంటే దెయ్యమేమో నాకు తెలియదు నేను అదే ఎత్తా అంటుంది. ఇంకా పని మనిషి ఏమో ఓకే నాకేం పోయింది ఇచ్చి సావనంటే ఆ దెయ్యమేమో అబ్బా అంత ఓదకనే నాకు 2 డజన్లు అట్టిపళ్ళు, 1 కేజీ మటన్, 1 లీటర్ పాలు, దాంతో పాటు నీకు బిడ్డ పుట్టబోతుంది కదా ప్రెగ్నెంట్ కదా నువ్వు, ఆ బిడ్డను కూడా నాకు బలిచ్చేయాలి. ఇంకా పని మనిషి కూడా ఓకే చాలా ఆవేశంలో ఉన్నావు అన్నిటికీ ఓకే అని చెప్పి అంటుంది. దీని తర్వాత నెక్స్ట్ రోజు ఇంకా ఆవిడని చంపేయడానికి జమీందారు వాళ్ళ వైఫ్ ఈవిడ బయటికి తెస్తుంది. బయటికి తెచ్చాక ఈవిడ కత్తితో గొంతును అడ్డంగా కోసేసుకుని అలా చచ్చిపోతుంది. సడన్ గా ఇంకా పని మనిషి యొక్క ఆత్మ ఎదురుగా ఉన్న ఆ జమీందారు వైఫ్ లోపలికి వెళ్ళిపోతుంది. మనోడు ఇప్పుడు కథ అంతా విన్నాక ఓకే బానే ఉంది కదా కానీ దీనికి శవాలకి సంబంధం ఏంటా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కయ్య స్కూల్లో వాళ్ళ కూతురు వేసిన ఒక స్కెచ్ ఒక బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ చూస్తుంది. అది చూసి భయపడిపోయింది. ఎందుకంటే సేమ్ అదే ఆ లిఫ్ట్ లో పుట్టపిల్లడు షేక్ హ్యాండ్ ఇచ్చిల్లా ఒక దెయ్యం కనిపించింది, అదే ఎగ్జాక్ట్ దెయ్యం మొహం. అది చూసి భయంతో ఇంటికి వస్తా ఉంటే వీళ్ళ డాడీ ఇంకో పక్క ఇంటి చుట్టూ పక్కల రకరకాల ట్రాపులన్నీ పెడుతూ ఉంటాడు. అసలు ఎవడొచ్చినా సరే ఇంటి లోపల దాకా కాదు ఇంటి దగ్గరకు వచ్చిన పోస్ట్ మ్యాన్ అయినా పాల అబ్బాయి అయినా చచ్చిపోవాలి అని ఫుల్ గా అంటే మెంటల్ కండిషన్ బాగా పాడైపోతుంది. అసలు అతని ఇంట్లో అతని జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక. అది ఇంకో పక్క అక్కాయికి ప్రమాదాలు ఏం లేవు కానీ ఖచ్చితంగా మా ఇంట్లో ఏదో జరుగుతుంది, ఏదో తెలుసుకోవాల్సిందే అని చెప్పి ఒక సైకిక్ దగ్గరికి వెళ్తుంది. అతను హిప్నటైజ్ చేస్తాడు. హిప్నటైజ్ చేసి తన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలా చేస్తాడు. పాత జ్ఞాపకాలు ఏంటో కాదు సినిమా స్టార్టింగ్ లో చూసేలా ఓ పాప ఉండాలి, బేస్మెంట్ లో ఉంటే పైనుంచి రక్తం పడతా ఉంది, అలాంటి ఆ ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఇన్సిడెంట్ అంతా ఏదేదో ఇంకా చాలా విషయాలు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. తను సడన్ గా హిప్నటైజ్ లో నుంచి తేరుకొని బయటకు వచ్చి చూసేటప్పటికి చుట్టుపక్కల అక్వేరియంలో చేపలు ఇంకా చిన్న చిన్న జంతువులు అవన్నీ ఉంటాయి, అవన్నీ చచ్చిపోయి ఉంటాయంట. అక్క అయితే నాకు మొత్తం అంతా తెలిసిపోయింది ఏం జరిగిందో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే డాక్టర్ ఏమో హిప్నటైజ్ చేశాడు, నాకు కూడా ఏమో చెప్పచ్చు కదా ఏం జరిగిందో, హిప్నటైజ్ చేసి నాకే ఏం తెలియదు చెప్పమ్మా అంటే అసలు వినకుండా వెళ్ళిపోద్ది. డైరెక్ట్ ఇప్పుడు ఎడ్విన్ గార్డ్ దగ్గరికి వెళ్ళిద్ది. అయితే అక్కడికి వెళ్ళి చూస్తే ఎడ్విన్ గార్డ్ లేడు కానీ అక్కడ శవాలు ఉంటాయి. శవాలు వాటి డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటూ డాక్యుమెంట్స్ అని చదువుతూ ఉంటది. ఇంకో పక్క చూస్తే మళ్ళీ ఈడెవడో ఇంకోటి గుంతలు తవ్వుతా ఉన్నాడు. ఆడ గుంతలు తవ్వేసి దీని తర్వాత ప్యాట్రిక్ అదే అక్కయ్య వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తున్నాడు. ఇంకెందుకు వాళ్ళ మమ్మీని చంపేయడానికి, అంతా ఇదే ఉద్యమంలో ఉన్నారు అందరూ ఈ లోపలికి వచ్చి ఈవిని చంపేయాలని చెప్పి. అయితే ఆల్రెడీ అలర్ట్ లో ఉన్న వీళ్ళ డాడీ కరెంట్ షాక్ ఇచ్చి ఆడేపడేస్తాడు. అయితే సడన్ గా అప్పుడే అక్కయ్య వాళ్ళ డాడీకి ఆ అడవిలో చాలా ఆత్మలు కనిపిస్తాయి. అందులోనే వాళ్ళ వైఫ్ యంగ్ గా ఉన్నప్పుడు ఉండే ఆత్మలాగా కూడా ఏదో కనిపించింది. ఇంకో పక్క అక్కయ్య ఫాస్ట్ గా ఇంట్లో లోపలికి వచ్చేసి వాళ్ళ మమ్మీతో చెప్పిద్ది, మమ్మీ నీ సామాన్లన్నీ వెంటనే సర్దేసుకో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోబోతున్నాం అని చెప్పి. అస్సలు మంచి ప్లేస్ కదా, చాలా లేట్ గా తెలిసింది నాకు ఈ విషయం పద అని అంటే వీళ్ళ మమ్మీ కూడా ఏం తెలియట్లా. కానీ సడన్ గా అప్పుడే మనం వాళ్ళ డాడీని చూస్తాం. అయితే ఇప్పుడు వాళ్ళ డాడీ కాదు అంటే వాళ్ళ డాడీనే, వాళ్ళ డాడీ లోపలికి ఏదో దయ్యం వచ్చేసింది, దయ్యం పట్టింది. లేకపోతే ఎన్ని దెయ్యాలండి, ఒకటా రెండా, దెయ్యాలన్నీ ఉద్యమంలాగా ఏదో చేసేసి వాళ్ళ మమ్మీని చంపేయడానికి ఎంతమంది మనుషులు పంపిస్తున్నారు. ఈడేమో సినిమా హీరోలాగా రౌడీలందరినీ లేపేస్తా అన్నట్టు వచ్చిన దెయ్యాలన్నింటినీ ఆవిడ చంపడానికి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. అందుకే దెయ్యాలకు ఒళ్ళు మండి ఈడినే వసపరుచుకొని ఈడి చేత చంపిద్దామని డిసైడ్ అయ్యాయి. అయితే అదంతా చూసి అక్కయ్య వెంటనే వాళ్ళ కూతుని కింద స్టోర్ రూమ్ లో దాచిపెట్టేస్తుంది. అయితే అక్కయ్య వాళ్ళ డాడీ ఈ లోపలికి వచ్చేసి ఉంటాడు. లోపలికి వచ్చి డైరెక్ట్ వాళ్ళ అమ్మని లేపేయడానికి అదే వైఫ్ ని లేపడానికి ట్రై చేస్తూ కత్తి తీసుకుని పొడిచేపోతాడు. కూతురు అడ్డం పడితే పీక పట్టుకుని పిసికేస్తుంటాడు. అయితే అక్కయ్య డిప్ప మీద ఒకటి కొట్టి ఆపేస్తుంది. ఆయన మళ్ళీ నిద్ర లేసేటప్పటికి మామూలు మనిషి అయిపోయి ఉంటాడు. ఏమైంది నేను పరిగెత్తుకుంటూ పోయి చూస్తాడు. అక్కయ్య బెడ్ మీద ప్రశాంతంగా పడుకొని ఉంది. కానీ వీళ్ళ వైఫ్ ఉంది కదా వెనక నుంచి ఒక తాడు తీసుకుని వాళ్ళ ఆయన పేక్ కేసు కట్టేసి అక్కడే పీసుకేసి చంపేస్తుంది. ఈ పాటి మీకు అనిపించవచ్చు ఎందుకు అసలు ఈ సినిమా చూపిస్తున్నావు, మాకు అర్థం కాకుండా బొచ్చు పీక్కొని పోయేలా చేద్దాం అనుకుంటున్నావా అంటే అలా ఏం లేదు, ఇక్కడ నుంచి వినండి ఇంకా మొత్తం అంతా క్లియర్ గా అర్థం అయిపోయింది ఏమైంది అనేది. వాళ్ళ మమ్మీ కళ్ళు చూస్తే ఈజిప్ట్ మమ్మీ కళ్ళు అయిపోయి ఉంటాయి దెయ్యం కళ్ళు. ఇంకో పక్క ఎడ్విన్ గాడు ఏదో జరుగుతుంది ఇక్కడ తెలుసుకుందామని
వాళ్ళ ఇంటికి వస్తా ఉంటే వాళ్ళ డాడీ పెట్టినట్టు వేపలో కాళ్ళు ఎక్కబోతాయి. ఇటు అక్కాయిని చూస్తే ఆ అక్కాయిని ఆ బెడ్ మీద తాళ్లతో కట్టేసి ఉంటది. ఎదురుగా వాళ్ళ మమ్మీ నుంచో ఉంటుంది. ఇంకో పక్క వాళ్ళ మమ్మీ వెనక భయంకరమైన ఆ జీవులు అవేంటో మరి జీవులో ఈ ఆంటీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బంధువులో ఏమి తెలియదు. చాలా భయంకరంగా ఉంటది అంతా. ఆంటీ వాళ్ళ కూతురుతో నువ్వు భయపడాల్సిన పని ఏమీ లేదు, అంతా బానే అవుతుంది, మొత్తం అంతా 5 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తాను నేను. దాని తర్వాత ఎదురుగా బ్లేడ్ మొక్కుంటే ఆ బ్లేడ్ మొక్కుంటే గొంతుని తెలిసిందే కదా నో అడ్డం నిలువుగా కోసేసుకుంటుంది. కోసేసుకుని ఆవిడ చచ్చిపోయి అక్కడ కింద పడిపోగానే ఆ లోపల నుంచి ఆవిడ బాడీలోంచి ఏదో భయంకరమైన దెయ్యం, ఏదో కాదు ఎలేనా పని మనిషి అండి మర్చిపోయావు ఏంది, అంతసేపు చెప్పారు కదా బేకాదు కదా, ఓ పనికి మాడు దెయ్యం గాడు వచ్చి ఇచ్చాడు కదా వరం బతకతానే ఉంటదని చెప్పి ఆ పని మనిషి దెయ్యం అయిపోయింది. ఇప్పుడు అసలు మనిషి అన్నోడు ఏమన్నా స్కూల్లో పేకలు కోసుకునే కథలేసి చూపిస్తాడంటదా, అది కూడా పిల్లలతో చేయించి ఏదో స్వాతంత్ర పోరాటంలో జరిగిన ఇన్సిడెంట్ అన్నట్టు ఆగస్టు 15 వేసినట్టు వేసి చూపించేది. సర్లేండి ఇప్పుడు ఆ దెయ్యం అయితే వచ్చింది కదా అది అలా వచ్చి అక్కాయి బాడీ లోపలికి వెళ్ళిపోద్ది. ఇంకో పక్క స్టోర్ రూమ్ లో కూడా సినిమా స్టార్టింగ్ లో పాప భయపడుతూ వల్ల అదే టైప్ లో ఇప్పుడు అక్కాయి వాళ్ళ పాప కూడా భయపడుతూ ఉంటది. సేమ్ సీన్ మళ్ళీ జరుగుతుంది అన్నట్టు. అప్పుడే ఇక్కడికి ఎడ్విన్ గాడు వస్తాడు. వచ్చేలోపు వాళ్ళ మమ్మీ పాప చనిపోయి ఉంటారు అక్కాయి వాళ్ళవి. అక్కాయి అయితే బతికుంది, పాప కూడా బతికే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది లాస్ట్ లో చెప్తూ ఉంటాడు ఏంటంటే పని మనిషి ఉంది కదా ఆ దొంగ సచ్చిన దెయ్యం గాడు అసలు ఏం అడక్కపోయినా ఒరిజినల్ గా చెప్పాలంటే పిలవకపోయినా పిలవని పేదంటానికి వచ్చేసి వరం ఇచ్చేసాడు. దాని వల్ల ఎలన్ పని మనిషి బతుకుతూ ఉండాలి కదా, ఇంకా ఆవిడకి ఆప్షనే లేదు. వాడు అలా చేసిపోయాడు. అలా బతుకుతూ ఉండడానికి ఎవరో ఒక బాడీ లోపలికి మాటి మాటికి వెళ్ళిపోతూ ఉంటది. స్టార్టింగ్ లో అక్కాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ అత్త ఆవిడ చనిపోయిందని చెప్పిలే ఆవిడ బాడీలోంచి బయటకు వచ్చేసి అక్కాయి వాళ్ళ మమ్మీ బాడీ లోపలికి వెళ్ళిపోయింది. ఆ టైంలో అక్కాయి కింద స్టోర్ రూమ్ లో ఉంది. దీని తర్వాత అక్కాయి వాళ్ళ మమ్మీ ముసలిది అయిపోయింది. ఇప్పుడు అక్కాయి యంగ్, అందుకని ఇప్పుడు అక్కాయి బాడీ లోపలికి వచ్చేసింది. ముసలోళ్ళు అయిపోతూ ఉండేటప్పుడు ఇంకా యంగ్ బాడీ లోపలికి వెళ్తే యంగ్ పనులు ఏమైనా చేసుకోవచ్చు. అలా పని మంచి ఇంకా షిఫ్ట్లు కొట్టుకుంటూ పోతది. అది ఒక శాపం వీళ్ళ ఫ్యామిలీలోనే ఇలా రిపీట్ అవుతూ ఉంటది అనమాట. ప్రతి 30 ఏళ్ళకోసారి ఇలా అవుతూ ఉంటది. అయితే స్టార్టింగ్ నుంచి తవ్వకాలు బొక్క బొల్లని అందరూ గుణపాలు వేసుకుని తవ్వుతూ పోయారు. ఇంకో పక్క ఆవిడ ఉంది కదా అక్కాయి వాళ్ళ మమ్మీ, ఆవిడే మెయిన్ దెయ్యం. ఆవిడ్ని మాటి మాటికి చంపడానికి ఎవడొస్తున్నాడు అంటే ఇంకెవరు చంపుతారండి, పాత ఆత్మలు. ఆవిడ ఎవరో ఒకరిని చంపేసి దాని తర్వాత వాళ్ళ బాడీ లోపలికి వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ ఆత్మ ఇప్పుడు ఆ చచ్చిపోయిన మనుషుల యొక్క ఆత్మలన్నీ ఊళ్ళో పడి తిరుగుతూ ఉన్నాయి. ప్రతి మనిషిని అంటే ప్రతి అమ్మాయి 30 ఏళ్ళ ఏజ్ లోపల ఉన్నప్పుడే అలా బాగా యంగ్గా ఉన్నప్పుడే వాళ్ళు చంపేసి లోపలికి వెళ్తుంది. సో దాని వల్ల ఆత్మలు ఊళ్ళో పడి తిరుగుతున్నాయి. ఇవన్నీ మంచి ఆత్మలు. అబ్బాయిల బాడీ లోపలికి దూరిపోయి వాళ్ళ బాడీని ఇప్పుడు చంపేసిన తర్వాత అదే పూడ్చిపెట్టేస్తుంది. ఎక్కడ పూడ్చిపెట్టింది, మా బాడీ ఎక్కడుంది, దీన్ని తవ్వేసి బయటికి తీసి జనాలకు చూపించాలి అని మీ ఇంట్లో ఉన్న ముసల్దా ఎదవేషాలు వేసుకుంటూ తిరుగుతుందిగా, అది మంచిది కాదుగా. ఎవడన్నా వచ్చి ఇదంతా క్లూలు అన్ని ఇచ్చాం కదా దాంతో కనిపెట్టి సావండిగా. ఏదో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుగుతున్నట్టు అందరూ మంచిగా స్కూల్లో డ్రామాలు వేసుకొని అదేదో మంచి కాదన్నట్టు పేగలు కోసుకునే కథలు చిన్నపిల్లలతో చేసి వస్తున్నారు. కానీ నిజంగా జరిగింది చూసి సావండి అని హింట్లు ఇవ్వడానికి ఇన్ని పనులు చేస్తూ ఉన్నాయి ఆ ఆత్మలు ఇన్నేళ్ల పాటు, ఇన్ని రోజుల పాటు. లాస్ట్ కి ఏమైంది, ఏ ఒక్కడు ఇంటిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందరూ డ్రామా చూసి చప్పట్లు కొట్టి సమోసాలు తిని వెళ్ళిపోతున్నారు. ఆ పొగా వస్తువు వాళ్ళు కూడా వస్తున్నారు, తవ్వుతున్నారు, అందరితో ఫ్రెండ్షిప్లు చేస్తున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయిపోగానే వెళ్ళిపోతున్నారు. అందుకని ఆ దెయ్యాలే అబ్బాయిల బాడీ లోపలికి దూరిపోయి వాళ్ళని వసపరి చేసుకుని పొయ్యి ఆ ముసలావిడిని లేపేద్దామని ప్లాన్. ఆవిడ లోపలే కదా దెయ్యం ఉంది, చంపేస్తే సచ్చి ఊరుకుంటది, మేము సచ్చినందుకు న్యాయం ఏదో ఒకటి అయిద్దిలని ఏదేదో ట్రై చేస్తూ ఉన్నాయి. అలా ఎవడో సక్సెస్ అవ్వలేకపోయాడు, చంపలేకపోతున్నాడు. ఆ దెయ్యం ఏమో దర్జాగా 30 ఏళ్ళకి ఒకసారి బాడీ ట్రాన్స్ఫర్ చేసుకుంటా పోతుంది. ఇంకో పక్క అక్కాయికి లైఫ్ లో ఇంత దారుణమైన ఇన్సిడెంట్ అయింది కదా, ఈడైతే ఎడ్విన్ గడు పోయి ఏదో కాపాడినట్టు ఫీల్ అయ్యాడుగా. కొన్నేళ్ళు అయ్యాక అక్కాయి తన కూతురుని తీసుకొని ఈయన కలవడానికి వాడు ఊరికి వస్తుంది. ఈడు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు అక్కాయిని వాళ్ళ కూతుర్ని వాడు కొత్త ఇల్లు ఏదో కొనుక్కున్నాడంట, అక్కడ షిఫ్ట్ అయిపోండి, మనందరం కలిసి ఆ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు, ఆ దెయ్యాల కొంపలో దెయ్యాల ఇంట్లో ఉండాల్సిన అవసరమే ఉంది, వద్దు అని చెప్తూ ఉంటాడు. కానీ అక్క ఏమో చేంజ్ అయిపోయింది. అంటే నెమ్మదిగా చేంజెస్ వస్తాయి. ఒక్కసారిగా ఇదేం కరోనా కాదు, పట్టగానే సింటమ్స్ తెలిసిపోవడానికి చాలా టైం పట్టింది. నెమ్మదిగా చేంజ్ అయిపోతూ కంప్లీట్ ఆ పని మనిషిలా చేంజ్ అవడానికి. అయితే తను మాట్లాడే విధానం, చూసే విధానం అన్ని మారిపోయిందంట. ఈడైతే ఇప్పుడు పిలిచాడు, పిలిస్తే మాత్రం వెళ్తాది. ఎందుకు వెళ్తాది, వీడితో చెప్పిద్దు ముసలోడా యంగ్ బాడీలోకి వచ్చింది నీలాంటి ఇవ్వడానికి కాదు, నేను కొత్త వాళ్ళని ఎత్తుక్కుంటా, కొత్త ఫ్రెండ్స్ కావాలి నాకు, నా గురించి ఎక్కువ ఆలోచించమాక అని అంటుంది. వీడు షాక్ అయిపోతాడు, ఏంటి ఇలా చేంజ్ అయిపోయింది అని చెప్పి. ఏమైంది వీడికైతే తెలియదు. ఇప్పుడైతే అక్కాయి నా గురించి నువ్వు బాధపడమాక, నేను బానే ఉంటానులే, మళ్ళీ ఎప్పుడన్నా కలవమాక అని చెప్పి అదే ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అమ్మ బాబు హస్బెండ్ అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ కొంపలోనే పోయింది, వచ్చి అక్కడే ఉంటుంది. ఒక దెయ్యానికి అంతకంటే సేఫ్ ప్లేస్ ఏముంటుంది చెప్పండి, అందరూ ఉండరు చుట్టుపక్కల. అయితే మూవీ ఎండింగ్ లో ఇంట్లో తన కూతురుతో పాటు కూర్చున్న అక్కాయిని చూస్తాం. ఇంటి బయట మనం అక్కాయి ఆత్మని చూస్తాం. అక్కాయి ఆత్మలే కాదు ఇంకా చాలా ఆత్మలు ప్రతిదీ కిటికీలోంచి అద్దాల్లోంచి తొంగి చూస్తా ఉంటాయి. సిగ్గు లేకుండా చలిమంట వేసుకుని వెచ్చగా ఎట్ట కూర్చుందో చూడండి అని చెప్పి ఆత్మలన్నీ బాధపడుతూ చూస్తూ ఉంటాయి. అన్నిటిని ఇదేగా చంపేసింది. అయితే అక్కడ యాక్చువల్లీ ఉంది హెలెన్ ఆ పని మనిషి దెయ్యమే అని చెప్పి కూడా కనిపిస్తుంది. బాగా కచ్చి కట్టేసి ఉన్నాయి బయట ఉన్న ఆత్మలు. ప్రెసెంట్ అయితే యాజ్ యూజువల్ గా సాడ్ ఎండింగ్, మంచి ఎండింగ్ ఏమి ఉండవు దరిద్రపూడి సినిమాల్లో. ఇలా బతుకులో ఒక్కసారి కూడా శుభం కాడు వీళ్ళు. అంతే, దెయ్యాలన్నీ
బాధపడుతూ ఉంటే అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.